గెయిన్ నాలెడ్జ్. యు సీ, టు గెయిన్ నాలెడ్జ్, మీరు నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి మీరు ఇష్టపడాలి. యూ హ్యావ్ టు లవ్ టు గెయిన్ నాలెడ్జ్. మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు, సంవత్సరం అంతంలో ఉన్నావు, డూ యూ హ్యావ్ ద డిజైర్ టు గెయిన్ నాలెడ్జ్? ఎందుకంటే ఇక్కడ ఈయన రాస్తున్నాడు, నేను మీకు ఒక ప్రార్థన చేస్తున్నాడు, మీరు అందరిలాగా నమ్మేసి మోసపోకూడదు. మీరు అందరిలాగా అందరు చెప్పేది నమ్మేసి జీవితంలో తప్పుడు అడుగులు తీయకూడదు. అందరు చెప్పుకున్నది ఓరక కళ్ళు మూసుకుని వెళ్ళి నష్టపోకూడదు. యూ హ్యావ్ టు లవ్ టు గెయిన్ నాలెడ్జ్, డిజైర్ టు గెయిన్ నాలెడ్జ్. అక్కడ చూసినప్పుడు అది మీనింగ్. మీకు వాంఛ కలగాలి అసలు ఏంటి. ఎందుకంటే నీలో ఇష్టం లేకుండా దేవుని విచక్షణ ఆత్మ నీలో పనిచేయదు, తెలుసా? నీకు ఒక డిజైర్ లేకుండా, ఒక వాంఛ లేకుండా విచక్షణ జ్ఞానము నీకు కలగదు. ఎందుకంటే ఇక్కడ రాసేది ఏంటి? దట్ యువర్ లవ్ మే అబౌండ్ స్టిల్ మోర్ అండ్ మోర్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఆల్ డిసర్న్మెంట్. అసలు సత్యం ఏంటి నువ్వు తెలుసుకుంటేనే ఏది ఏంటి అనేది చెప్పలేవు. అసలు రైట్ ఏంటి నువ్వు తెలుసుకుంటేనే రాంగ్ రైట్ మాట్లాడేటప్పుడు ఎవరు రాంగ్ ఎవరు రైట్ డిసర్న్ చేయలేవు. ఇక్కడ ఆ మాట రాస్తూ ఏమంటున్నాడు? దట్ యు మే అప్రూవ్ ద థింగ్స్ దట్ ఆర్ ఎక్సలెంట్, శ్రేష్టమైనవి, మంచివి. నువ్వు ఏది అంగీకరించాలి? నీ పాలు భాగంలో ఎందులో ఉండాలి? ఇన్ ఫర్ విచ్ డూ యూ స్టాండ్? మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ జీవితంలో వెలుగుని ప్రేమిస్తున్నారా? సత్యాన్ని ప్రేమిస్తున్నారా? ఏది సరో దాన్ని ప్రేమిస్తున్నారా? లేకపోతే ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారా? ఈరోజు మనుషులు ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారండి. దే వాంట్ రిస్క్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ, వరీ ఫ్రీ లైఫ్. బట్ యూనో, గొప్పోడు అవ్వాలి, లేకపోతే జీవితంలో ముందుకెళ్ళాలి, లేకపోతే జీవితంలో ఫలించాలనే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు ప్రెషర్ తీసుకోవాలి. అవునా కదా? ప్రెషర్ హ్యాండిల్ చేయలేనోడు విలువ ఉండదు. దే సే డైమండ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ గ్రేట్ ప్రెషర్. నువ్వు వర్జనముగా, నువ్వు విలువైన వ్యక్తిగా మారాలంటే నువ్వు ఎంత ప్రెషర్ హ్యాండిల్ చేస్తావో అక్కడే నీ విలువ. ఈరోజు మనం అంటున్నాం, దేవా నా మీద ప్రెషర్ ఏది ప్రభా. ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకునేది క్రీస్తుని వెంబడిస్తామంటే ప్రెషర్ ఫ్రీ లైఫ్. నో నో నో, గాడ్ హెస్ నాట్ టోల్డ్ ప్రెషర్ ఫ్రీ లైఫ్. హి సెడ్ యూ విల్ హ్యావ్ సఫరింగ్, యూ విల్ హ్యావ్ ట్రయల్స్. మీకు పోరాటాలు ఉంటాయి, మీకు కష్టాలు ఉంటాయి, మీకు సమస్యలు ఉంటాయి. వీటన్నిటిలో ఉండి మీరు వెళ్ళాలి. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఏంటి తెలుసా? మీకు వీటన్నిటితో తోడు నేనున్నా. ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఎందుకు చెప్పారు? దేవుడు మన తోడు ఉంటాడు అన్నట్టు. కాబట్టి వాటన్నిటిలో దేవుడు మన తోడు ఉంటాడు. ఎందుకంటే పౌలు జీవితాన్ని చూసినప్పుడు గమనించవచ్చు, దేవుని కొరకు రోషముతో బ్రతికిన వ్యక్తి ఎన్నో పోరాటాల నుండి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన బాధ ఎలా ఉందంటే, ఇంకా నాకు వద్దు, నా వల్ల అవ్వట్లేదు, కానీ ఇంకేం చేస్తాం, నేను ఉంటాం మీ మంచి కొరకు, మీ మేలు కొరకు అంటున్నాడు. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరు తెలుసుకోవాలి, క్రీస్తు దినము వరకు మీరు నిలబడాలి. బీయింగ్ ఫిల్డ్ విత్ ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఫలాలంట. ఏంటి నీతి ఫలం? ఆత్మఫలం. ఇంకో మాటలు చెప్పాలంటే ఆత్మ ఫలము మీలో నుండి రావాలి. ఆత్మ ఫలాన్ని మీరు ఫలించాలి.